తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుపై మాటల యుద్ధం జరిగింది. బీసీ రిజర్వేషన్ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టగా మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ కాంగ్రెస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా ముందుకెళ్తోందని విమర్శించారు. అయితే ప్రభుత్వం శాస్త్రీయంగానే ముందుకెళ్తోందని, బీసీ బిల్లు ఆమోదం పొందడం బీఆర్ఎస్ కు ఇష్టం లేదంటూ సీఎం రేవంత్ తో పాటు మంత్రులు ఎదురుదాడికి దిగారు. మరోవైపు ముందు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు 42% పదవులు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కౌంటర్ ఇచ్చారు. శాస్త్రీయ ప్రకారం చేయాలంటే డెఫినెట్ గా ఈ బిల్లు ద్వారా వెళ్ళి 9th షెడ్యూల్ చేర్చినందుకు మీరు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లి కూర్చొని కేబినెట్ లో పెట్టుకొని పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తేనే ఈ యొక్క 42% డెఫినెట్ గా దానికి ప్రొటెక్షన్ దొరుకుతుంది. లేకపోతే మీరు జీవో ఇచ్చిన వెంటనే ఇది బీసీలకు అన్యాయం చేసే అవకాశం ఉన్నది. మీరు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మాత్రం డెఫినెట్ గా యాజ్ ద ప్రొసీజర్ ప్రకారం మీరు యాక్ట్ ఆఫ్ 1952 యాక్ట్ వేసుకొని ఒక డెడికేట్ కమిషన్ వేసుకొని దానికి 21 మందిని ఆ రోజు అంబానీ శంకర్కి 21 మందిని ఇచ్చిర్రు. ఆయనకు సమ్మన్ చేసే పవర్ ఉన్నది. కానీ ఇక్కడ భూసాని వెంకటేశ్వరకు సమ్మన్ చేసే పవర్ లేదు, ఒకరే ఇచ్చిండ్రు. అతను 1982 to 1985 సుమారు 2.5 సంవత్సరాలు స్టడీ చేసిండు. కానీ మన భూసాని వెంకటేశ్వర రిపోర్ట్ ఏమైంది ఇంతవరకు తెలియదు. ఏం రిపోర్ట్ వచ్చిందో తెలియదు, ఏం ఇంతవరకు టేబుల్ చేయలే. మరి దాంట్లో ఏమున్నదో మాకు తెలియదు. దయచేసి మీరు దాన్ని టేబుల్ చేయండి. అందులో ఏమి ఇచ్చిండ్రు రిపోర్టు, ఎన్ని రోజులు ఇచ్చిండ్రు, వాళ్ళు ఎవరికి సమాన్ చేసిర్రు, ఎంతమంది మీరు మాట్లాడిండ్రు, ఎక్కడ లేకుండా ఉండగా డైరెక్ట్ తీసుకుపోయి మీరు బిల్లు పాస్ చేసుకుని జీవోదిస్తే రేపు పొద్దున న్యాయస్థానంలో నిలబడదు. కాబట్టి తర్వాత అన్యాయం అన్యాయం కాబట్టి మేము అన్యాయం కావద్దు అని చెప్పేసి దీన్ని శాస్త్రీయంగా చేయమని చెప్పేసి మరొకసారి మేము ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాం. అధ్యక్ష ఆ వెనకాల గట్టిగా అరిసేట ఆయన కూడా ఆయనే అధ్యక్ష ఆసోపతే, అందుకే ఆయనకి ఇష్టం లేదు, ఆయన కూడా అందుకే అట్లా అరుస్తున్నాడు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష అది కల్వకుంట్ల కాదు అధ్యక్ష, కల్వకుండా ఉంచడం అన్నమాట. ఎవ్వరు కల్వకుండా ఉండాలి. బీసీలు ఓసీలు కలవద్దు, ఎస్సీలు ఎస్టీలు కలవద్దు, మైనారిటీలు హిందువులు కలవద్దు. అది కలవకుండా చూసే కుటుంబం అధ్యక్ష, అది కల్వకుంట్ల కుటుంబం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ బిల్లును చర్చ లేకుండా మన సభ అంతా ఏకగ్రీవంగా ఆమోదించి చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉంటది. మేము ధర్నా చేసినప్పుడు రాలేదు, మాకెట్లాగూ మోడీ గారు ఈ విషయంలో అపాయింట్మెంట్ ఇవ్వలే. మిత్రులు పాయల శంకర్ కి ఢిల్లీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మన అందరం కలిసి వెళ్ళి రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన బిల్లు, అదేవిధంగా రాజకీయ స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ల బిల్లు, ఇప్పుడు చంద్రశేఖరరావు గారు 50% నియంత్రించుకుంటూ ఏదైతే తెచ్చిండో వారు తెచ్చిన బిల్లు వల్ల పంచాయతీరాజ్లో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీస్తే ఆల్మోస్ట్ 27% పోతాయి అధ్యక్ష. అంబానీ శంకర్ కు సంబంధించిన తమిళనాడు అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడే సీతక్క గారు కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఎన్ని సంవత్సరాలు పట్టింది అధ్యక్ష, ఎన్ని సంవత్సరాలు పట్టింది అధ్యక్ష? ఈరోజు 10 సంవత్సరాలు పై చెలుకు. ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టులో ఆ చర్చ జరుగుతూ ఉంది. నేను ఐఎమ్ బ్రింగింగ్ ద ఫ్యాక్ట్స్ టు ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అవుతుంది. సో అధ్యక్ష, ఉద్దేశం 3 ఆఫ్ ద హౌస్ గురించి గౌరవ మంత్రి గారు చెప్పారు, ప్రభాకర్ గారు. 3 ఆఫ్ ద హౌస్ ఈజ్ ఇంపార్టెంట్ అధ్యక్ష. ప్రస్తావన తీసుకొస్తూ ఇంకో 10 సంవత్సరాలు దీన్ని పోస్ట్ పోన్ చేయాలనే ఉద్దేశం కనబడతా ఉంది ఆ పార్టీకి. ప్రత్యేకంగా 9th షెడ్యూల్ రావాలి, బిల్లు పాస్ కావాలి, గవర్నర్ ఆమోదం పొందాలి, గవర్నర్ నుంచి మళ్ళా మరి అక్కడి నుంచి వారి సహచరులు మళ్ళా అక్కడి నుంచి అక్కడికి పంపించడం జరుగుతుంది ప్రెసిడెంట్ గారికి. దాని తర్వాత అక్కడ ఏ విధంగా ఇప్పటికే ఆర్డినెన్స్ విషయంలో మనం ప్రత్యేకంగా సాక్ష్యంగా చూస్తా ఉన్నాము. ఈ రోజు మాకు కావాల్సింది, మన అందరికి కావాల్సింది ప్రస్తావన. డెడికేటెడ్ కమిషన్ కు సంబంధించి కూడా హైకోర్టు ప్రస్తావన సందర్భం పురస్కరించుకొని వేసినాము. ఈ రోజు 10 సంవత్సరాలు పట్టాలే, ఇది కావద్దు అనే ఉద్దేశాన్ని వారు చెప్పకనే చెప్తా ఉన్నారు. ఈ రోజు మేము మంచి ఉద్దేశంతో పోతా ఉన్నాం. 3 ఆఫ్ ద హౌస్ తీసుకొని పోతాము, కొట్లాడతాము, తీసుకొస్తామని ఒక నమ్మకంతో ముందుకు వెళ్తా ఉన్నాము. దానికి సంబంధించి 10 సంవత్సరాలు మీరు అనేక సందర్భాలు చెప్పారు. అంబానీ శంకర్ విషయంలో ఆ విధంగా చేయాలంటే 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాలు కూడా పట్టినా కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా రాలేదు. సార్, ఈ ప్రస్తావనకు సంబంధించి ఆ విధంగానే పోవాలి అని మీరు ఆలోచన ఉంటే అదే ఒపీనియన్ గా మేము కూడా తీసుకుంటాం. 42% బీసీ రిజర్వేషన్ బిల్లు మీద ఆ రోజు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ రోజు కూడా ఈ యొక్క బిల్లుకు భారతీయ జనతా పార్టీ
సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కానీ మా ఆలోచన, మేము చెప్పేటటువంటి మా ఆలోచనని ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఉన్నటువంటి అనుమానాల్ని ఈ ప్రభుత్వం ముందుగా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అధ్యక్ష, ఈ 42% రిజర్వేషన్ మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మీద మొట్టమొదలుగా ఈ సభలో చర్చ జరగాల. ఈ రాష్ట్ర బీసీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక విధమైనటువంటి మాటలతో కేవలం ఒకే విషయాన్ని తెర మీదకి తెచ్చి మిగతా విషయాలన్నిటి కూడా కనుమరుగయ్యే విధంగా ఒక గ్లోబల్ ప్రచారాన్ని నిర్వహించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. కానీ దానికన్నా ముందు మీ చేతిల్లో ఏదైతే అధికారం ఉన్నదో ఆ అధికారాన్ని పంచిపెట్టడానికి మీకేం ఇబ్బంది ఉన్నది? అధ్యక్ష, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలైపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత గొప్పగా ఈ రాష్ట్ర బీసీలంతా కూడా ఆశపడ్డారు. గతంలో కొన్ని పార్టీలు బీసీలని మోసం చేసినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ను పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందేమో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నష్టపోయినటువంటి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా భవిష్యత్తులు బాగుపడతాయేమని గొప్పగా ఆశపడ్డాం. అధ్యక్ష, ఏం జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి మంచి జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ బీసీ వర్గాలైతే గొప్పగా ఆశపడ్డాయో, ఏ బీసీ వర్గాలైతే ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నామో, మళ్ళీ మేము పోరాటాలు మాత్రమే చేయాలన్నా